అందరికీ నమస్కారం. చిత్రసీమ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం చిత్రసీమలో మన కంటెంట్ పాట ఏమిటంటే రాము చిత్రం ఏవిఎం వారు నిర్మించినటువంటి చాలా విజయవంతమైనటువంటి చిత్రం. అది సూపర్ డూపర్ హిట్ అయిన చిత్రం. ఆ చిత్రంలోనూ ఒక పాట ఈరోజున మనం ఆ పాట గురించి మా కాన్సెప్టు. సినిమా రాము, మంటలు రేపే నెలరాజా, ఈ తొంటరితనము నీకేలా అనే పాట. ఈ పాట మహా రచయిత దాశరథి గారు రాశారు. ఇది ఆయన పాటలన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఒక మామూలు అక్షరాలే రాస్తారు. ఆయన సాహిత్యంలో చిన్న పదాలతో పెద్ద అర్థాలు వచ్చేలాగా ఆయన పాటలు రాస్తారు. అందుకే ఆయన పితామహుడు అయ్యాడు చిత్రసీమకి. మంటలు రేపే నెలరాజా, ఈ తొంటరితనము నీకేలా. అయితే ఇక్కడ సంగీతం గురించి మనం చెప్పుకోవాలి అంటే సంగీత దర్శకుడు ట్యూన్ ఇస్తాడు ముందు. ఆ ట్యూన్కి రచయిత పాట రాస్తాడు. అంటే ఇంతకుముందు అయితే యాక్చువల్గా పాట రాసిచ్చేసేవారు. పాట రాసిచ్చేసిన తర్వాత సంగీత దర్శకులు దాన్ని ట్యూను కట్టేవారు అనమాట. అంటే అది కొంచెం తేలిక. పాట రాసిచ్చేసిన తర్వాత ట్యూన్ ఇచ్చేసిన తర్వాత దానికి పదాలు మంచి మంచి పదాలు అల్లి ఒక 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 మీటర్లో బిగించేయడం చాలా తేలిక వాళ్ళకి. కానీ రోజులు మారిపోయినాయి. ఇప్పుడంతా పొజిషన్ మారిపోయింది. చిత్రసీమలో కూడా చాలా గొప్ప గొప్ప పరికరాలు వచ్చేసినాయి. పాటలకి మంచి మంచి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి ఇప్పుడు రచయితలు కూడా. అయితే ఇప్పుడు రచయితలకి అప్పుడు రచయితలకి తేడా ఏమిటంటే వాళ్ళు దీన్ని కూడా క్యాచ్ చేశారు. ఈ ట్యూన్ ఇచ్చే పద్ధతిని కూడా వాళ్ళు క్యాచ్ చేసి దీనికి ఒక మంచి ట్యూన్ ఇచ్చారనమాట సంగీత దర్శకులు. కానీ ఈ సంగీత దర్శకుడు అనేది పాటకి ప్రాణం లాంటి వాడు అనమాట. సంగీత దర్శకుడు ఇచ్చే ట్యూన్ మీదే రచయిత పాట రాస్తాడు. ఈ ఒక రెండు లైన్లు వినిపిస్తాను ఆ ట్యూన్ బట్టి తర్వాత ఆయన పాట రాశాడు. ఇది సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సాంగ్ ఇది. ఇందులో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు డాక్టర్ ఎన్టీ రామారావు గారు నటించారు. ఆయనకు అంటే రెండు రకాల ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు ఇందులో. ఎక్కువగా ఆయన సరసన జమునే కనపడుతూ ఉంటుంది. ఒక చంటి బాబు ఆ అబ్బాయి బాలనటుడు తమిళ నుంచి తీసుకొచ్చారు. ఆ అబ్బాయిని అక్కడ హిట్ అయిందనమాట సినిమా. అది తీసుకొచ్చి ఆ అబ్బాయికి తోటి చేయించారనమాట. చాలా బాగా చేశాడు ఆ అబ్బాయి కూడా. ఇక ట్యూన్ చెప్తాను మీకు. అని ట్యూన్ ఇచ్చాడు ఆయన. ఆ ట్యూన్కి ఎలాంటి అక్షరాలు పడతాయి అక్కడ సిచ్యువేషన్ చూసుకుంటాడు ముందు రచయిత. ఏ సిచ్యువేషన్లో అతను పాడాడు ఆ పాటని. సారోలో పాడాడా, సంతోషంగా ఉన్నప్పుడు పాడాడా, లేకపోతే హుషారుగా ఉన్నప్పుడు పాడాడా అనేటటువంటి ఆ సిచ్యువేషన్ బట్టి ఇక్కడ రచయిత రాస్తాడు. మహారచయిత అయిన దాశరథి గారికి అలాంటి పాటలన్నీ కొట్టిన పిండి అనమాట రాస్తారు. అదే అనుకుందాం మనం. ఈ ట్యూన్ ఇచ్చారు కదా, ఈ ట్యూన్కి ఆయన పల్లవిలో ఏం రాశాడంటే మంటలు రేపే నెలరాజా, ఈ తుంటరితనము నీకేలా. ఇంకోసారి చెప్తాను. మంటలు రేపే నెలరాజా, ఈ తుంటరితనము నీకేలా అని ఆయన అద్భుతమైనటువంటి పల్లవికి ఆయన రాశారు. సరే, మిగిలిన విషయాలు మనం ఎల్లే కొద్ది ఈ పాట గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు సినిమా గురించి చెప్పాలి అంటే ఈ సినిమా ఆ రోజుల్లో చాలా విభిన్నమైనటువంటి పాత్ర ఇది ఎన్టీ రామారావు గారు పోషించింది.
అంటే ఇప్పుడంటే తర్వాత తర్వాత ఆయన పౌరాణికాల్లోకి వచ్చేసిన తర్వాత సాంఘిక చిత్రాలు తక్కువ చేయడం. అదైనా ఆ మధ్యన ఏదో ఒక రాఘవేంద్రరావు గారు చేయించడం వల్ల వేటగాడు అవి ఇవి చేశారు. కానీ అప్పుడు ఎక్కువ సాంఘిక చిత్రాల్లో నటించేవారు అనమాట. సాంఘిక చిత్రాలంటే ఆయన నటించిన ప్రతి చిత్రం కూడా సూపర్ హిట్టే. రామారావు గారు 'దాగుడు మూతలని' లేకపోతే 'రక్త సంబంధం' అని మంచి మంచి అనమాట. అప్పుడు అలనాటి సినిమాలు. ఈ సినిమా కూడా ఆ కోవలోదే. ఈ సాంగ్ కూడా సూపర్ హిట్ సాంగ్ అనమాట. సరే, అయితే ఇక్కడ మనం ఇంకో విషయం ఏంటంటే, ఈ పాఠకులు అనేవాళ్ళు సంగీతం వింటూ ఉంటారు కదా, ఓ పాట వింటూ ఉంటారు. అయితే చాలామంది అంటారు పండితులు, పామరులు. పండితుడు అంటే మహాపండితుడు, పామరుడు అంటే వాడికి ఏమి రాదు, ఏదో పని చేసుకుంటూ పోతాడు. అలా పండితుడు అంటే పాట విన్న తర్వాత ఇది ఎందులో రాశాడు, ఈ పాట ఏ రాగంలో రాశాడు, ఈ ట్యూన్ ఎలా కట్టాడు, ఎక్కడ ఏ పదం వాడాడు, ఏ పదం వాడితే ఎంత బలం వస్తుంది పాటకి అనేది పండితుడు. కానీ ఈ పాట అలా కాదు. పండితుల్ని, పామరులను కూడా ఈ పాట రంజింపజేసింది అనమాట. చాలా అద్భుతమైన పాట ఇది. సరే, ఇక పాట పుట్టుక గురించి ఒక్క మాట చెప్పేసి నేను వదిలేస్తాను. పాట అనేది ఎలా పుట్టింది? జనపదం అంటే జనులు, పదం అంటే జనాలు పాడుకునే పదం, అంటే జనపదం అంటే జానపదం. జానపదం అంటే ఎక్కడొచ్చింది జానపదం మనకి? పల్లెల్లో అంటే కార్మికులు, కర్షకులు అందరూ కూడా చక్కగా పాటలు పాడుకుంటారు. అంటే పని మర్చిపోవడానికి, అంటే ఈ స్వేదాన్ని నుంచి చాలామంది అంటారు ఏంటి, చాలా సినిమాల్లో కూడా ఇలాంటి డైలాగులు ఉన్నాయి. మా స్వేదాన్ని రక్తంగా చేసి నీకు చేసాం, మమ్మల్ని ఇలా చేస్తావా అంటారు. స్వేదం అంటే చెమట. ఆ స్వేదంలోంచి వాళ్ళు పాటలు పాడుకుంటూ ఉండగా ఆ పని మర్చిపోవడానికి, ఆ శ్రమ మర్చిపోవడానికి అద్భుతమైనటువంటి పాటలు వాళ్ళు పాడుకుంటూ ఉంటారు. నాట్లు వేసేటప్పుడు కానీ, లేకపోతే కుప్పలు నూర్చేటప్పుడు కానీ, అలాగే కొంతమంది బృందగానాలు అమ్మవారి గురించి కానీ, మైసమ్మ తల్లి గురించి కానీ, ఇలాగా చక్కగా పాటలైనా ఎలా పాడతారు వాళ్ళు? శృతి లయ చక్కగా ఉంటుంది వాళ్ళ పాటల్లో. ఏదో పిచ్చి పిచ్చి పాటలు పాడేవారు వాళ్ళు. శృతి లయలతో చక్కగా పాడతారనమాట. పాట అక్కడ పుట్టింది. అక్కడ పుట్టి ఇది శాఖోపశాఖలుగా విస్తరించి ఈనాడు మనకి అందరినీ కూడా రంజింపజేసి, ఈనాడు కూడా చాలా మంచి మంచి సంగీత దర్శకులు ఉన్నారు, మంచి మంచి పాటలు వస్తున్నాయి. అంటే కొంతమంది ఏంటంటే ఆ పాటలు అర్థం కాకుండా కొన్ని ఆహా ఈహి ఓహో అంటే ఓ పాట అయిపోతున్నట్టుగా ఉంది. అలా కాదు, ఈరోజు కూడా మంచి మంచి పాటలు వాళ్ళు మనకిస్తున్నారు. ఇక పాటలో ఒక చరణం మీకు వినిపిస్తాను. ఈ చరణం కూడా వినండి. అంటే నేనేమి పెద్ద సంగీత దర్శకుడు కాదు, అలాగే మహాపండితుడు కూడా ఏమి కాదు, సింగర్ని కూడా కాదు. అంటే పాటని మీకు వినిపించడంలో నేను ప్రయత్నం చేస్తాను అనమాట. కేవలం ప్రయత్నం మాత్రమే ఇది. ఇదేదో సూపర్ హిట్ పాట సూపర్ హిట్ లాగే ఘంటసాలలాగా పాడేశానని మీరు అనుకోవద్దు. గమకాల దగ్గర కానీ, హెచ్చు దగ్గర కానీ అవన్నీ చిన్న చిన్న తప్పులు ఉంటే, అంటే మిస్టేక్స్ ఉంటే మీరు అన్యదా భావించవద్దు. ఈ చరణం ఏమిటో చూద్దాం ఇప్పుడు. మంటలు రేపే నెలరాజా ఈ తొంటరితనము నీకేలా అన్న తర్వాత, అంటే పువ్వులు ఎక్కడ రాలాలి? పువ్వులు రాలుతున్నాయి, బండల మీద రాలితే ఏం సుఖం? రాళ్ళ మీద రాలితే అంత అద్భుతమైనటువంటి పువ్వులు, పారిజాత పువ్వులు ఉన్నాయి. ఆ పారిజాత పువ్వులు ఎంతో పవిత్రమైనవి. అవి రాత్రంతా పూసి పొద్దుటే రాలిపోతాయి, చెట్టు నుండవు. అవి ఎక్కడికి రాలాలి? బండల మీదకి రాలుతాయి. ఉపయోగం ఏముంది? అలాగే ఇక్కడ చరణం అలాగే రాశాడు ఆయన. మంటలు రేపే నెలరాజా ఈ తుంటరితనము నీకేలా. అలాగే వలపులు రేపే విరులారా వలపులు రేపే విరులారా ఈ శిలపై రాలిన ఫలమేమి మంటలు రేపే నెలరాజా
ఈ తుంటరితనము నీకేలా. అలాగే ఆకాశానికి అంతుంది, నా ఆవేదనకు అంతేది. ఆకాశానికి అంతుంది, నా ఆవేదనకు అంతేది. మేఘములోన మెరుపుంది, నా జీవితమందున వెలుగేది. మంటలు రేపే నెలరాజా, ఈ తుంటరితనము నీకేలా అనే పాట. ఈ పాటను ఆయన, దీనికి ఒక రాగం ఉంటుంది కదా, ఆయన ఏ రాగంలో కట్టారు అంటే ఈ పాటని చాలా అద్భుతమైనటువంటి రాగం కట్టారు ఈయన. ఈ రాగం ఏంటో చూద్దాం మనం. అంటే 2-3 రాగాలు కలిపి ఉన్నాయి ఇందులో, ఒకే రాగం కాదు, అన్ని రాగాలు కూడా ఉన్నాయి. ఉండడంలో ఇందులో ఒక రాగం నుంచి ఒక రాగంలోకి ఈ పాట వెళ్ళిపోతుంది అనమాట. ఈ పాట వెళ్ళిపోయినప్పుడు దానికి మనం అది ఏ రాగం మనం చెప్పాలి అనేది మనం చూసుకోవాలంటే ఏ రాగాన్ని కూడా చెప్పడానికి మోహన్ రాగం అని మనం అనుకున్నాం. కానీ చాలా రాగాలు ఇందులో చక్కగా సంచారం చేస్తూ ఉంటాయి. సాంగ్లో ఒక్కొక్క చరణానికి ఒక్కొక్క రకంగా వస్తుంటాయి. మరి ఈరోజు ఈ పాట మనం చేసాం. రేపు ఒక మంచి పాటతో చిత్రసీమ కార్యక్రమంలోకి మళ్ళీ వద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.